హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజు చేసిన రొటీన్. ఇక ఈరోజు లేవడమే 6:30కి లేషిన. అప్పటికే ఇంకా 6:30 అంటే లేట్ అయిపోయినట్టే గదా! అందుకే ఈరోజైతే బయట అలికి ముగ్గు పెట్టలేదు. ఇక డైరెక్ట్ అయితే పిల్లల కోసం టిఫిన్ చేస్తున్నాను. ఇగ ఈరోజు మా సారయితే స్కూలుకెళ్తలేడు. పని మీద బాగల్పూర్ ఎళ్తుండు. ఇగ తనకు టిఫిన్ ఏమి అవసరం లేదు అని చెప్తే, ఈ పిల్లల కోసము హల్వా అయితే చేస్తున్నాను. ఇది నాకొచ్చినట్టే చేస్తాను. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యేసుకొని కిస్మిస్‌నన్నిటిని ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత మళ్ళా కొంచెం నెయ్యేసుకొని దాంట్లో హాఫ్ కప్ ఉంది ఆ రవ్వ. హాఫ్ కప్ రవ్వ వేసుకొని అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 కప్స్ అంతా వాటర్ ఏసుకొని మళ్ళా కలిపేసి పైనుంచి అయితే మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇలా అయితే రవ్వ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కలిపేస్తున్నాను. మనకు హల్వా కాబట్టి కొంచెం లూజ్‌గానే ఉండాలి. తినే వరకల్లా కొంచెమైనా గట్టిగా అయిపోతది. ఇప్పుడు నేను దీంట్లో షుగరేస్తాను. అసలు ఫస్ట్ ఏమనుకున్నా అంటే బెల్లం ఏద్దామని అనుకున్నా. మళ్ళా ఆ బెల్లం గడ్డనే ఉంది. అది కట్ చేసే వరకు టైం అయితది. అసలే లేట్ అయిపోయింది అని ఇంకా షుగరే వేస్తున్నాను. ఏదైనా సరే మనం ఇంట్లో చేస్తాం గదా! అన్నిటిని కొలతల ప్రకారంగా వేసుకోని అవసరం లేదు. మనకు తెలుస్తుంది దేంట్లో ఎంత షుగర్ వేయాలి, ఎంత కారం వేయాలి, ఎంత ఉప్పేయాలి, ఎంత మసాలా ఎయ్యాలి అని. నేను గూడా గట్లనే షుగర్ అయితే వేషిన. షుగర్ ఏసిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా అవుతది గదా! అంత అయితే దగ్గరికి కలిపేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువగా ఉడికించను. ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టిన కిస్మిస్ వేసుకున్నాను. అయితే ఇంట్లో బాదం ఉంది. ఆ బాదం అనేది ఇలా వీటిలలో మంచిగుండదు. కాజు ఏమో అయిపోయింది. ఇగ అందుకే అయితే ఒక కిస్మిస్ ఫ్రై చేషినా. ఇప్పుడు కొంచెం 2 డ్రాప్స్ అంతా యెల్లో కలరు ఏసాను. ఫుడ్ కలరే. అయితే ఇది ఎందుకేసానంటే ఇప్పుడు నార్మల్‌గా ఉప్మా వైట్‌గా ఉంటే మా వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మీ మళ్ళీ ఉప్మానే చేషిందని మళ్ళా మాకు అన్నయ్య బాక్స్ చూడగానే ఏడుపు మొఖం పెడతాడు అని జెప్పి ఇలా అయితే యెల్లో కలర్ వేసిన. అప్పుడప్పుడు ఎప్పుడైనా హల్వా చేస్తే ఇట్లా యెల్లో కలరే కొంచెమైతే ఏస్తాను. ఇంకా హల్వా అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత కొంచెం చల్లారినంక బాక్స్‌లో అయితే పెడుతున్నాను. ఫస్ట్ అయితే కన్నయ్య బాక్స్‌లో పెట్టినా. కన్నయ్య తర్వాత విషుకి బాక్స్‌లో పెడుతుంటే మా కన్నయ్య వచ్చి, "అమ్మ ఈరోజు హల్వా కదా! నాకు మరింత కావాలి, మరింత కావాలి" అంటే ఆల్రెడీ తనకు పెట్టిన అదే సరిపోతది. దాంట్లో కూడా తనకి ఎక్కువయ్యే ఉంటది అని చెప్పి ఇగ ఏసినట్టు చేస్తున్నా. కన్నయ్య అడుగుతా ఉంటే ఇగ మా కన్నయ్య ఏం చేసిండంటే, "నువ్వు ఎంత అడిగినా కూడా కొంచెమే ఏస్తున్నావు గానీ నువ్వు ఎక్కువ ఎయ్యలే" అని చెప్పి ఈ బాక్సులు పెట్టే అప్పటి నుంచి స్కూలుకి పోయేదాకా తనైతే అలిగి నాతోని మాట్లాడతలేడు. రావా వాళ్ళ నేను తీసుకోదందుకు రానిగ. హాయ్ చెప్పు కన్నయ్య. హాయ్ చెప్పు కన్నా హాయ్ చెప్పు. హాయ్ అను. హాయ్ అను అనేవా. సరే. కన్నయ్య అడిగినంత హల్వా పెట్టలేదని చెప్పి తనేమో అలిగిండు. స్కూలుకి తీసుకెళ్తుంటే ఎంత బతిలాడినా గూడా వినట్లేదు. ఇక నేను గూడా చెప్పిన కదా! ఎక్కువ అయితది ఇంటికొచ్చిన తర్వాత కప్పులో తీసి పెడతాను. అది నువ్వే తిందువు కన్నయ్య అనైతే చెప్తే, అప్పుడు సరే అన్నాడు. తనని స్కూలులో దింపేసి ఇంటికొచ్చిన. ఈలోపే పాలు పోసే తాత అయితే వచ్చింది. పాలైతే నేను తీసుకున్నాను. ఆ తర్వాత ఒక హీటర్ మీద పాలు పెట్టినా. ఇప్పుడు ఇంకో వైపయితే బియ్యం అయితే కడుగుతున్నాను. 2:30 కప్పులు పోస్తున్నా రోజు. కొన్ని కొన్ని సార్ల నేను దేవుడిని ఇట్లా అడుగుతా. ఎందుకయ్యా దేవుడా నాకింత తెలివినిచ్చినావు అని జెప్పి అడుగుతూ ఉంటాను. ఎందుకంటే నాకు మస్తు అంటే మస్తు తెలివుంది. అప్పుడు అనిపిస్తది గదా! అయ్యో దేవుడా! ఎందుకింత తెలివినిచ్చినావు? ఈ తెలివిని నేను ఎట్లా ఉపయోగించుకోవాలి? ఇంకెంతని ఉపయోగించుకోవాలి అని జెప్పి నాకు నేనే అనుకుంటాను. మరి నా తెలివేందో జూస్తారా? నిన్నైతే నేను టమాటో పప్పు వండినా గదా! ఇగ నిన్న మధ్యాహ్నం, నైట్ తినగా కొంచెం పప్పయితే మిగిలితే దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఇప్పుడైతే అదే టమాటా పప్పుతోని పప్పు చారైతే జేస్తున్నాను. ఎట్లా జేస్తానో జెప్తా గదా! ఫస్టయితే ఒక గిన్నెలోకి మిగిలిన పప్పంతా యేసుకొని దాంట్లో చింతపండు రసం అయితే పోసుకున్నాను. ఫస్ట్ మనం ఒకసారి చింతపండు పిసికిన తర్వాత ఆ రసం వేసుకొని మళ్ళీ దాంట్లోనే మళ్ళా కొన్ని వాటరేసుకొని చింతపండు రసం తీసి వేస్తాను గదా! అగో అట్లనే చింతపండు రసం అంతా వేసుకొని పప్పుచారు కావాల్సినంత పల్చగైతే కలుపుకున్నాను. మనకు కొంచెం
మసలిన తర్వాత చిక్కగా అయితది. ఇప్పుడు నేను దీంట్లో కారం అనేది వెయ్యలేదు. నిన్న టమాటా పప్పులో కొంచెం కారం కారంగా తినాలని చెప్పి పప్పులో కారం కొంచెం ఎక్కువే ఏశాను. ఆ కారం ఈ పప్పు చారులోకి సరిపోతది. సాల్ట్ అయితే తర్వాత వేశాను. అది నేను వీడియో అనేది ఆన్ చేయలేదు. ఇక పప్పు చారు పొయ్యి మీద పెట్టి ఇలా మంచిగా అయితే మసలనిచ్చాను. ఇందాక కొంచెం పల్చగా ఉండే గదా! ఇప్పుడు పప్పు చారుకి కావాల్సినట్టుగా చారైతే మరిగిపోయింది. నేను దీంట్లో కారం అయితే వేయలేదు. సాల్ట్ అయితే వేసుకున్నాను. పప్పుచారు మరుగుతుంది గదా! దించి పక్కన పెట్టి, ఒకవైపు అన్నం గూడా పెట్టినా గదా పొయ్యి మీద, అన్నం గూడా అవుతుంటే కాకరకాయలయితే కట్ చేస్తున్నాను. అయితే కాకరకాయలు ఫ్రై చేసుకున్నాంక కొంచెం ఎక్స్‌ట్రా ఆయిల్ ఉంటది గదా! అది తీసి పప్పుచారుని పోపు పెట్టుకుందామని చారైతే దించి పక్కన పెట్టినా. ఇగ ఈడనైతే కాకరకాయలు కట్ చేస్తుంటేనే అన్నమయితే అయింది. ఇంకా గంజొంపి అన్నం కూడా ఒక్కసారి హీటర్ మీద పెట్టి ఒక 1 మినిట్ పాటు దమ్ముకైతే దించేస్తాను. ఇక్కడ ఒక పక్కన కాకరకాయలు కట్ చేసుకుంటూ నేను నా వీడియో అనేది వింటున్నాను. వీడియో అనేది వాయిస్ చెప్పిన తర్వాత అప్‌లోడ్ చేసే ముందు చెక్ చేసుకుంటాను. ఈ మధ్య కాలంలో వీడియోని చెక్ చేసుకునే టైమే లేకుండా పోతుంది. అందుకే నిన్న అప్‌లోడ్ చేసిన వీడియోని మార్నింగ్ ఇలా వెజిటబుల్ కట్ చేసేటప్పుడైతే ఒక్కసారి నేను ఆ వీడియోనైతే వింటూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని కొన్ని సార్ల నేను నిన్న వీడియోలో ఏం చెప్పాను అని చెప్పి మర్చిపోతూ ఉంటాను. అందుకే ఇలా వింటే మళ్ళా వీడియోలో ఏమైనా ఎర్రర్స్ ఉంటే గూడా తెలిసిపోతది గదా! అందుకే ఒక పక్కన వింటూ, ఇంకో పక్కన కాకరకాయలైతే కట్ చేసి, ఇప్పుడు ఇంకో కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని, కాకరకాయలు వేసుకొని ఫ్రై చేస్తున్నా. అయితే మొన్న మా సారు పెద్ద పెద్ద ముక్కలుగా కాకరకాయలు కట్ జేషినా అని జెప్పినా గదా! ఇప్పుడు గూడా అట్లనే జెప్తే నేను అట్లనే కట్ జేషినా. మొన్ననేమో తను కట్ జేషి మరీ జూపిచ్చిండు. ఒకవైపు కాకరకాయలు ఫ్రై అయితున్నాయి. అన్నం అయింది. పప్పుచారేమో మరిగించి పక్కన పెట్టిన. ఇక ఇప్పుడు కాకరకాయలు ఫ్రై అయితందుకు ఒక 5, 10 నిమిషాలు టైం పడతది గదా! బట్టలు తీసుకొచ్చైతే బట్టలారేస్తున్నాను. నిన్న నైట్ ఫ్రెష్ అప్ అయిన బట్టలుంటాయి గదా! అవైతే నేను నైటే వాషింగ్ మిషన్‌లో ఏసి ఫ్యాన్ కిందయితే ఆరేసిన. పొద్దున వరకు ఆ బట్టలయితే ఆరిపోయినాయి. మళ్ళా పొద్దున్న పిల్లలు స్కూలుకి పోతప్పుడు స్నానాలు చేస్తారు గదా! అవైతే ఉతికేస్తున్నాను. రోజు ఉతుకుతున్నా గూడా 2 పూటలవి ఒకేసారి ఉతికితే బట్టలనేవి ఎక్కువయితున్నాయి. అందుకే ఎప్పటివప్పుడే ఉతికేస్తున్నాను. ఇక లోపలికొచ్చి కాకరకాయలు ఫ్రై అయిన తర్వాత పప్పుచారయితే పోపు పెట్టుకుంటున్నాను. ఒక గిన్నెలోకి ఆయిలేసుకొని దాంట్లోనే కట్ చేసిన ఒకటి ఆనియన్, ఒక హాఫ్ మూక టమాటో, కరివేపాకు, జీలకర్ర యేసుకొని పోపుని ఫ్రై చేసుకొని దాంట్లో పసుపయితే వేసుకున్నాను. దీంట్లో నేను కారం ఎయలేదు. సాల్ట్ అయితే వేసిన. ఇప్పుడైతే టమాటో, ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత చారైతే వేసేస్తున్నాను. చూస్తున్నారు గదా! మన పప్పు చారు ఎంత మంచిగా రెడీ అయిందో. ఇగో నిన్న వండిన టమాటా పప్పు కూర నిన్న తిన్నాం. మళ్ళా ఈరోజు ఫ్రెష్‌గా పప్పు చారన్నట్టు. ఎవరికీ గూడా డౌటే రాదు నిన్నటి కూరతోని పప్పు చారు చేసినామని జెప్పి. ఇగ వేడి వేడి అన్నంలో ఈ పప్పు చారేసుకొని 2, 3 ముద్దలు కలుపుకొని తింటే అబ్బా! ఎక్సలెంట్ ఉంటది. ఇగ అందుకే జెప్పిన దేవుడు నాకు మస్త్ అంటే మస్తు తెలివిచ్చిండని. నాతోని ఏదైనా సరే వేస్ట్ చేసే ముచ్చట అనేదే ఉండదు. నేను నిన్న మిగిలిన కూరలుంటాయి గదా! దాంతోనేమో పప్పొండుతా. మరి పప్పే మిగిలితే ఇగో ఇలా పప్పు చారు చేసి వేడి వేడిగా మంచిగా ఇంట్లో వాళ్ళకి పెడితే హమ్మ! నన్నెంత శభాష్ అంటారో గదా! అందుకే గిట్ల నాకు మస్తు తెలివుందని చెప్పిన. మరి మీరు గూడా ఒప్పుకుంటారులే నాకు మస్తు తెలివుందని జెప్పి. మీరు గూడా ఏదైనా సరే ఇంట్లో కూరలు మిగిలిపోతే వాటిని వేస్ట్ చేయకుండా ఇలా రీయూజ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు. మళ్ళా నిన్నటి కూరలతో చేసినామని వాళ్ళు గుర్తే పట్టరు. మా సారయితే ఈ పప్పుచారు తిన్న తర్వాత మళ్ళా గివన్నీ ఎందుకు వండినవు? పప్పు వండినవు, కాకరకాయ వండినవు, ఎగ్ వండినవు. ఇయాల రేపన్నా పప్పుచారు చేయకపోయినావా? ఇయాల ఎందుకు చేసినావు? అని మా సారంటే, ఇక నిన్న మిగిలిన పప్పుతోని పప్పుచారు చేసినా అంటే మా సారయితే నవ్వుకున్నాడు. అగో గట్ల మీరు గూడా సరే మీ ఇంట్లో వాళ్ళకి నిన్న మిగిలిన కూరలు వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేస్తున్నా అని చెప్పు మిమ్మల్ని గూడా శభాష్ అంటారు. ఇగ తర్వాతయితే నేను అన్నం యేసుకొని మంచిగా తినాలే. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఎగ్ ఫ్రై ఎందుకు చేస్తున్నా అంటే, ఈరోజు కాకరకాయ కూర వండినా గదా! పొద్దున్నే మా సార్ "ఏం కూర వండుతావు" అనంటే, "ఏం వండాలో తెలుస్తలే" అంటే, "కాకరకాయ వండు" అని జెప్పిండు. అయితే మాకని "అమ్మ నేను కాకరకాయ తినను" అని జెప్పి తనన్నాడు. మొన్నటి నుంచి కాకరకాయ చేదు ఉంటది గదా మమ్మీ అని విశ్వ అన్నది. విశ్వ అన్నప్పటి నుంచి ఇగ మాకు అన్నయ్యకి మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది కాకరకాయ చేదు ఉంటదని జెప్పి.
తనైతే మొన్న గూడా వండినప్పుడు కొంచెం అంటే కొంచెం కూడా తినలేదు. ఈరోజు గూడా ముందే గొడవ చేస్తుండు. ఇంట్లో 3 ఎగ్స్ అయితే ఉండే. ఆ ఎగ్స్‌ని ఫ్రై చేసి అయితే పెట్టినా. ఇంకోవైపు కాకరకాయ కూర కూడా మంచిగా అయిపోయింది. ఈరోజు నేను దీంట్లో గూడా చింతపండు అనేది వాడలేదు. టమాటో ఏసిన. కాకపోతే ఆనియన్, టమాటో నేను సన్నగా చాప్ చేశాను కాబట్టి కొంచెం కూర అనేది చిక్కగా వచ్చింది. ఇక గిన్నెలైతే ఊడ్చిపెట్టేసి ఇప్పుడైతే గిన్నెలు తోమేస్తున్నాను. రోజు ఒక్క కూరొంతనే సింక్ మొత్తం గిన్నెలు నిండిపోతాయి. కానీ ఈరోజు నాకు ఆశ్చర్యం ఏంటి అంటే పప్పుచారు జేసిన, తర్వాత కాకరకాయ కూర వండిన, ఎగ్ ఫ్రై జేసిన, మార్నింగు హల్వా జేసిన. గియన్నీ చేసినంక గూడా ఈరోజు సింక్ నిండలే. ఇదే పెద్ద ఆశ్చర్యం నాకు. ఇక కొన్ని కొన్ని సార్లనేమో ఒక్క వంట చేసినా గూడా సింక్ మొత్తం నిండిపోతది. వాటిని చూడంగానే అనిపిస్తది, అమ్మ! గిన్ని గిన్నెలయినయా? అనవసరంగా గిన్ని వాడినను. వాడిందే వాడినట్టు కడిగేస్తే గిన్ని గిన్నెలు కాకపోదును గదా! అనిపిస్తది. ఈరోజు నేనే అనుకున్నాను, అమ్మో! 3 కూరలు గదా! ఇన్ని గిన్నెలయితే ఇయంతా చేసే వరకు టైం అయితే 12:30 అయిపోతది. ఇక ఈరోజు వీడియోకి వాయిస్ చెప్పినట్టే అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే అట్లేం గాలే. పనైతే ఈజీగా అయిపోయింది. 11 గంటల వరకు పనయిపోయింది. ఆ తర్వాత నిన్న వీడియో ఒకటి అప్‌లోడ్ చేశాను గదా! మండే రోజు. ఆ వీడియో అప్పటిదప్పటిదే వాయిస్ చెప్పి అప్‌లోడ్ చేశాను. ఈరోజు వెడ్నెస్‌డే గదా! ఈ వీడియోకి వాయిస్ ఈరోజే చెప్పాను. మార్నింగ్ 10:30కి పనంతా అయిపోయింది. ఆ తర్వాత చెప్పిన వాయిస్. ఇక చూస్తుర్రు కదా! ఈరోజు ఈ గిన్నెలే నేను తోమిన. ఎంత మంచిగా అనిపించిందో తక్కువ గిన్నెలు ఉండడం వల్ల. మళ్ళీ ఏవైనా సరే వంట చేస్తున్నప్పుడు ఒక్కటంటే ఒక చిన్న స్పూన్ గూడా నేను కడగలేదు. అయినా గూడా గిన్నెలు గియ్యే అయిపోయినాయి. ఇక వంటంతా అయిపోయింది. కాకరకాయ కర్రీ అయితే రెడీ అయింది. నిన్న చేసిన వంకాయ రోటి పచ్చడి ఉంది గదా! అది కొంచెం ఉంది. తర్వాత ఎగ్ ఫ్రై ఉంది. పప్పు చారు, హల్వా. ఇగో ఇప్పుడైతే మంచిగా లంచ్‌లోకి 4 కూరలు, ఒక స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇక మా సారు, మా విషయమ్మ, కన్నయ్య వచ్చినంక మంచిగా కడుపు నిండా అన్నం తినడమే. మరి ఈరోజు నేనొండిన ఈ 3 కర్రీలో మీకు ఏ కర్రీ నచ్చిందో గూడా కామెంట్ చేసి చెప్పాలి. అన్నిటి మీదయితే మూతలైతే పెట్టేస్తున్నాను. ఇక వంట అంతా అయిపోయింది. కిచెన్‌లో పని గూడా ఏం లేదు. గిన్నెలు తోమిన, ఇల్లయితే ఊకేసిన. ఆ ఇల్లు ఊకడం గూడా చూపిస్తే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది అని జెప్పి ఇల్లు ఊకడం అయితే చూయించలేదు. గిన్నెలయితే గివి. వీటిని గూడా సర్దేసుకొని పెట్టేస్తే సగం పనయితే అయిపోతది. మళ్ళా పిల్లలొచ్చిన తర్వాత ఇంకొంచెం పనయితే స్టార్ట్ అయిపోతది. ఇప్పుడైతే కిచెన్‌లో లైట్స్ ఆఫ్ చేసినాను. మొన్న కృష్ణాష్టమి అయింది గదా! ఈ అమ్మయితే ప్రసాదం తీసుకొచ్చి ప్రసాదం అయితే ఇస్తుంది. ఆ అమ్మ తీసుకొచ్చిన ప్రసాదం అయితే ఇది. ఇంకా తను ప్రసాదం ఇచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుందామని కిచెన్‌లోకైతే వెళ్ళింది. कोई बाहर से करता है हाँ? नहीं मैं अरे करवाया। बाप चूल्हो में छै चना हम्म। चूल्हो के सदा रे क्या करना चल दूल्हा है कर दूल्हा हाँ? अपने दूल्हा नहीं मैं कर लिया। तो चल हमरा किचन कर कितना सुंदर है अपने ही सब बनेने छै हाँ मैं अपने से बनाया। तो पेंटिंग दा అయితే ఆ అమ్మ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కిచెన్‌లోకైతే వెళ్ళింది. కిచెన్‌లోకి వెళ్లి చూడగానే తనైతే సర్ప్రైజ్ అయ్యింది. ఆ కిచెన్ చూసి "ఇది ఎట్లా అయింది? ఎవరు చేసిండ్రు? చూస్తాందుకైతే మంచిగుంది. నువ్వే చేసినవా? ఇంకెవరైనా చేసిండ్రా? ఎవరి కోసం చేసినవు?" అని చెప్పి తనైతే అడుగుతోంది. నేనే చేసినా అంటే, "నీకింత మంచిగా చేయొచ్చిందా?" అనైతే నన్ను ఇట్లా కొట్టడానికొస్తుంది. తనైతే చానా మంచిది. ఇక్కడ వాళ్ళు శివాలయం దగ్గర ఉంటారు. అంటే ఆ శివాలయంలో వీళ్ళు పూజారి, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. అంటే వీళ్ళ హస్బెండు, తను ఎప్పుడైనా సరే స్పెషల్ డేస్ ఉన్నప్పుడు ప్రసాదం తీసుకొచ్చి కొంచెం కొంచెమే అందరికీ అయితే ఆ అమ్మ పంచుతూ ఉంటది. పంచిన తర్వాత ఒక రూ. 11 అయితే నేను కట్నం ఇచ్చిన. అయితే ఆ ప్రసాదము కొంచెమేమో స్వీట్ ఉంటది. అవి మన షుగరు ఉంటాయి కదా! షుగర్ పట్టీలు. దాంట్లో అప్పుడప్పుడు పల్లీలు కలుపుతారు. ఈరోజైతే బూందీ కలిపిరు. తర్వాత బ్లాక్ కలర్ ఉంది గదా! దాంట్లో కొంచెం మసాలా ఏసి ధనియాల్ని కచ్చాగా ఇట్లా గ్రైండ్ చేసినట్టుగా ఉండి ప్రసాదం అయితే జేషిండ్రు. అది కృష్ణాష్టమి రోజు ఇస్తారు. మళ్ళా తర్వాతనేమో దుర్గా పూజ అప్పుడు, దీపావళప్పుడు, ఛట్ పూజ అప్పుడు ఎప్పుడైనా సరే ప్రసాదం తీసుకొచ్చి తనకు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తుంటది. అందుకే ఆ అమ్మకి నేను బాగా క్లోజు. అంటే మంచిగా మాట్లాడుతది. అందుకే ఇంకా నేను ఇందంతా జేషినవు అంటే మెచ్చుకొని ఇట్లా నవ్వుకుంట కొడతానికైతే వచ్చింది. ఇక ఆ తర్వాత విషయమ్మ గూడా స్కూలు నుంచి వచ్చిన తర్వాత తనకైతే ఒక గిఫ్ట్ వచ్చింది. విషుకి వాళ్ళ భయ్యా ఇచ్చిండు. భయ్యా అంటే ఎవరంటే మా ఇంటి ముంగడ ఆంటీ ఉండే గదా! మొన్నటిదాకా. ఆంటీ వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి విష్‌ని, కన్నయ్యని మంచిగా అంటే మంచిగా చూసుకుర్రు.
అయితే ఈ విషయం చిన్నప్పటి నుంచి దీపక్‌కి రాఖీ కట్టేది. ఒక్కొక్కసారి మిస్ అయినా గూడా తనైతే తన సిస్టర్ కోసమయితే గిఫ్ట్స్ పంపుతూ ఉంటాడు. అయితే మొన్న రాఖీ పండుగ రోజు రాఖీ కట్టకపోయినా గూడా మళ్ళీ తన కోసం గిఫ్ట్ అయితే పంపించిండు. ఈసారి స్కూల్ బ్యాగ్ పంపించిండు. అందుకే విషయమా నా కోసం దీపక్ భయ్య గిఫ్ట్ పంపించిండు. అది కూడా బ్యాగ్ పంపించిండు. నా ఫేవరెట్ యూనికార్న్ బ్యాగ్ అని చెప్పి విషయం అయితే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నప్పటి నుంచి విష్‌ని, కన్నయ్యనైతే మంచిగా చూసుకుండ్రు. ఇంకా చెప్పాలంటే పుట్టినప్పుడు నాకు అన్నీ అంతగా తెలీదు. అంటే చిన్న పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి, ఫస్ట్ బేబీ ఎక్స్‌పీరియన్స్ ఎవరికైనా సరే భయం భయంగా ఉంటది. ఖచ్చితంగా పిల్లల్ని మనం చూసుకుంటే మంచి చెడు చెప్పడానికి ఎవరో ఒకరైతే ఉండాలి గదా! అట్లా నాకైతే మా ఇంటి ముంగడ ఆంటీ విష్‌ని ఎట్లా చూసుకోవాలంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు ఏం జేస్తాము, తర్వాత దిష్టి ఎట్లా తీస్తాము, ఇంకా చిన్న చిన్నయి ఉంటాయి గదా! పిల్లలకి సంబంధించినయి అన్నీ ఆ ఆంటే జెప్పేది. తర్వాత నేను ఇంట్లో పనులు జేసుకుంటున్నప్పుడు విష్‌ని ఆంటీ దగ్గరనే ఉంచితే తనే జూసుకునేది. ఇంకా తను వాళ్ళ ఇంట్లోనే పెద్దగా అయింది జెప్పాలంటే. కన్నయ్యనేమో నాతోనే ఉండేవారు. నన్ను అస్సలు కొంచెం ఒక నిమిషం గూడా విడిచిపెట్టకపోయేది. మా విషయం అట్లా గాదు. ఊకే ఆంటీ దగ్గరనే ఆడుకునేది. అప్పటినుంచి విష్‌నైతే నా బిడ్డ, నా బిడ్డ అని జెప్పి ఆంటీ పిలిస్తే అట్లనే ఆ పిల్లలు గూడా మా చిన్న బెహన్, చిన్న బెహన్ అంటారు. ఇక తనైతే రాఖీ కట్టకపోయినా తన కోసమయితే గిఫ్ట్‌నైతే పంపించిండు వాళ్ళ భయ్య. ఈ బ్యాగయితే యూనికార్న్ బ్యాగు. కాకపోతే ఇది వేరేలాగా ఉంది మోడలొచ్చేసి. మనం బ్యాగ్ ఓపెన్ జేయాలంటే, మొత్తం బ్యాగ్ ఓపెన్ చేసేలాగా ఇప్పుడు డెస్క్స్ ఉంటాయి కదా! బెంచీలకు. అలాంటి వాళ్ళకైతే ఈ బ్యాగ్ యూజ్ అవుతది. విషమ్మ వాళ్ళకి గూడా ఉన్నాయి. ఇంకోటేందంటే, ఇప్పుడు అట్లా లేవు అని జెప్పి మా సారయితే అన్నారు. ఇక అయినా గూడా నేను రిటర్న్ ఏం పెట్టించలేదు. ఎందుకు అంటే, వాళ్ళు గిఫ్ట్‌గా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదిస్తే మనం అదే తీసుకోవాలి. మళ్ళా రిటర్ను, ఎక్స్‌చేంజ్ ఇవన్నీ మంచిగుండవు గదా! అందుకే నేనైతే ఇదే బ్యాగ్ ఉండనీయమనైతే జెప్పిన మా సార్‌కి. ఈ బ్యాగొచ్చేసి స్కూల్ బ్యాగ్ యూజ్ అవుతది. లేదు అంటే ట్రైన్ జర్నీకి కూడా పిల్లలవి 1, 2 జతల బట్టలు, లేదంటే వాళ్ళు తినే బిస్కెట్సు, తర్వాత బుక్స్ ఇవి పెట్టుకోవడానికైతే మంచిగా యూజ్ అవుతది అని చెప్పి ఈ బ్యాగ్‌నైతే ఉంచేశాను. అయితే అంతకన్నా ముందు ఏం మాట్లాడినంటే ఫస్ట్ నేను ఆ దీపక్‌కి ఫోన్ జేసి చెప్పిన గదా! ఈ బ్యాగ్ రేట్ అనేది 1300 ఉంది. ఎప్పుడైనా సరే ఇంత కాస్ట్‌లీ బ్యాగు ఇప్పుడు విషయంకి అవసరం లేదు. మేము ఇంత బడ్జెట్‌లో గూడా పిల్లలకు ఎప్పుడు ఏమి కొనలేదు. అంటే బ్యాగులైతే 500 బిలోనే కొనేదాన్ని. అయితే ఇది మస్తు రేట్ ఉంది గదా! ఇంత రేటుదేమొద్దు. దీన్ని ఎక్స్‌చేంజ్ చెయ్యి. కొంచెం తక్కువ రేట్లలో చూసి పంపు అని జెప్పి నేనంటే, నేను మా సిస్టర్‌కి గిఫ్ట్ ఇయ్యాలంటే, ఎంత రేట్‌లో ఇయ్యాలన్నా గూడా నువ్వే చెప్తావా? నాకు తెలవదా మా సిస్టర్‌కి నేను ఎంత రేట్‌లలో ఇయ్యాలి అని చెప్పి. అయినా గూడా 1300 అది ఎక్కువేం కాదు. విషుకి మంచిగా యూజ్ అవుతది. తన కోసం అదే బ్యాగ్ ఉండనియ్యిరి. నాకు మంచిగా నచ్చింది అని చెప్పి దీపక్ అయితే అన్నాడు. విషమ్మకి గూడా యూనికార్న్ బ్యాగ్ అంటే ఇష్టం కాబట్టి, ఇక తను గూడా మాట్లాడినంక "నీకు నచ్చిందా?" అంటే, "భయ్యా నాకు ఇదే బ్యాగ్ నచ్చిందని" విషయమ్మ చెప్పింది. ఇక నేనేమో రేట్ ఎక్కువుందంటే, "మీరెందుకు రేట్ గురించి ఆలోచిస్తుండ్రు" అని చెప్పి దీపక్ అయితే అన్నాడు. ఇక నాకు గూడా అనిపించింది సర్లే ఇగ ఉండని విషయమ స్కూలుకైతే లేదు అంటే ట్రైన్ జర్నీలో అన్నా యూజ్ అవుతదని చెప్పి నేను ఆ బ్యాగ్‌ని అట్లనే ఉంచిన. ఇక ఆ తర్వాత మా సారయితే ఫ్రూట్స్ తీసుకొచ్చిండు. ఇక చూస్తున్నారు గదా! యాపిల్స్ ఎంత చిన్నగున్నాయో, మస్త్ అంటే మస్తు చిన్నగున్నాయి. ఎప్పుడైనా సరే నేను ఇంట్లో ఎగ్స్ వాడడం, పిల్లలు ఫ్రూట్స్ తినడం ఇవైతే నేను చూయించను గదా! మా కన్నయ్య వచ్చి బనానా తింటాడు. విషం వచ్చి అన్ని ఫ్రూట్స్ తింటది. వీళ్ళకేంటి అంటే ఇప్పుడు స్కూలు నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటరు. నేనే ఫ్రూట్స్ కట్ చేసి ప్లేట్‌లో పెట్టియాలే, నేనే క్యారెట్ కట్ చేసి ఇయ్యాలే, నేనే కీర కట్ చేసి ఇయ్యాలే అని ఇట్లేముండదు. వాళ్ళకెప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తీసుకొని తింటనే ఉంటారు. అందుకే నేనైతే అవి చూయించను. ఇగ మా సార్ తీసుకొచ్చిన యాపిల్స్ గూడా ఆ బుట్టలో పెట్టయితే సాయంత్రం పనులన్నీ కంప్లీట్ జేసిన తర్వాత 6 నుంచి పిల్లల్ని చదివించడానికైతే కూర్చున్నా. మార్నింగ్ చేసిన కూరలైతే ఉన్నాయి. ఈరోజు కాకరకాయ కూర వండిన కాబట్టి నైట్ అయితే చపాతీ ఏం చెయ్యను. అది అన్నం వండుతాను. అది ఇంకొంచెం తర్వాత వండుదామని జెప్పి పిల్లలనైతే 6-7:40 వరకైతే చదివించాను. అయితే ఇప్పుడు వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి. వాళ్ళిద్దరేమో వాళ్ళ వర్క్ జేసుకుంటే, నేనైతే విషమ్మకి ఒక ఎగ్జామ్, కన్నయ్యకైతే ఒక ఎగ్జామ్ అయితే పెట్టినా. ఈరోజు మా కన్నయ్య రాసిన ఎగ్జామ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇక జెప్పాలంటే అన్నీ మంచిగానే రాసిండు. మధ్యలో మధ్యలో నా హెల్ప్ గూడా తీసుకుండు. తనకేందంటే ఇప్పుడు ఈ బిట్స్ అన్నీ చదవరాదు గదా! నేనే చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే తనైతే రాసుకుంటూ వచ్చిండు. రాసినంత వరకు అన్నీ మంచిగానే అయితే రాసిండు.
ఇంకా రేపటి నుంచి గూడా పిల్లల్ని మంచిగా అయితే చదివించాలి. ఎగ్జామ్స్ అయితే దగ్గరికొస్తున్నాయి. ఇక 7:40 వరకు వాళ్ళని చదివించడం అయిపోయినంక అన్నం అయితే వండడానికి వీడియో గూడా క్లోజ్ అయితే చేశాను. మరి ఈరోజు చేసిన వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.